హరిహర హరిహర వీరమల్లు ఎటకాలకు కొన్ని పోస్ట్ పోన్లు జరిగిన రెడీగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సినిమా ఎట్లా ఉంటది ఆయన ఒక సినిమా తీసినారు కాబట్టి పొలిటీషియన్ గా ఫస్ట్ టైం ఎలా ఉండొచ్చు అంటారు రికార్డులు? బాగుంటది, చాలా బాగుంటది అని అనుకుంటున్నాను. ఎందుకంటే పొలిటికల్ గా కాకపోయినా కానీ ఆ హీరో ఆయన పొలిటికల్ వేరే అనేది అండ్ సినిమా ఫీల్డ్ లో కూడా వేరే ఉంటది. ఆయన అంటే డిప్యూటీ సీఎం గా అంత బిజీ లైఫ్ లో కూడా ఫ్యాన్స్ చేస్తున్నారు అని అంటే చాలా గ్రేట్ అసలు అందరి కోసం, ఆయన ఫ్యాన్స్ కోసం. సో ఒక వీరుడిగా అంటే ఫ్యాంటసీ అంటే ఎంతవరకు రాలేదు కదా ఇలాంటి సినిమా. అవును, ఎట్లా ఉండొచ్చు అనుకుంటా? చాలా బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ చూస్తే తెలుస్తుంది. ఓకే, సో థియేటర్లు బంద్ అన్న విషయంలో ఎలా చూడొచ్చు అంటారు? ఓపెన్ ఉంటాయి అనుకుంటున్నా. ఫస్ట్ కి అంటున్నారు కానీ ఏమో మరి ఓపెన్ ఉండాలి అని ఆశపడుతున్నాము. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సార్ సినిమా వస్తుంది కాబట్టి చూడాలని చాలా. అంటే ఈ టైంలోనే బంద్ అనేది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకోవాలి అన్న పొలిటికల్ ఉన్నారు కాబట్టి మేబీ అట్లా కూడా చేస్తుండొచ్చు, చెప్పలేదు. సో అలా కూడా ఆలోచించవచ్చు మనం. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఆయన అలా ఉండి ఇలా ఉండడం నచ్చకపోయిన వాళ్ళు కూడా అట్లా చేస్తుండొచ్చు, చెప్పలేదు. సో ఓవరాల్ గా సినిమా అయితే రిలీజ్ అవ్వాలి అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం చాలా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలో తర్వాత ఫస్ట్ టైం సినిమాని ముందుకు తీసుకొస్తారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? రోజుల తర్వాత సినిమా చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు పిలిచిన తర్వాత నిజంగా అభిమాని ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఆతృతగా హ్యాపీగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ చాలా ఆనందంలో పుట్టుమిట్లాడుతున్నారు. సినిమా టైటిల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని పడుతుంది. ఆ టైటిల్ కార్డు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? థియేటర్ బదులైపోద్ది, మామూలుగా ఉండదు. ఓకే, ప్రొడ్యూసర్ లో పెట్టిన చెక్కులు కూడా క్లియర్ చేసుకుని మొత్తం రిలీజ్ కి రెడీ అవుతుంది. సో ఇవి కావాలని పెట్టారంట లేకపోతే అటంతటా జరిగినాయి అంటారు? ఇది ప్రొడ్యూసర్ 11వ తారీఖు థియేటర్లు బంద్, ఈ ఇష్యూస్ కొన్ని అయితే అవన్నీ ఏం జరుగుతుందంటే ఈ మాఫియా డాన్స్ గా తయారైనటువంటి కొంతమంది సినిమా ఇండస్ట్రీని పట్టి పీక్కు తింటున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్ ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడితే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడితే సమస్యలు పరిష్కారం, పవన్ కళ్యాణ్ సంతోష పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి శాతగాని ఇలాంటి డ్రామాలు ఆడకుండా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మన అందరికీ అండగా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మన సమస్యలు పరిష్కరించాలని కోరితే పవన్ కళ్యాణ్ గారు తొందరగా పరిష్కరించడానికి మార్గం సుగమం చేసి ఆయన మాట్లాడి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. బెదిరిస్తూనో బాధ పెడుతూనో సమస్య పరిష్కారం అవుతుంది అంటే అసలే ఆయనకి తిక్క. ఆ లెక్కలో పడి మీరు కొట్టుకుపోతారు. కాబట్టి ఇలాంటి వెర్రి నాటకాలు, వెర్రి పుష్ప ఆటలు ఇలాంటివి ఆడొద్దని నేను కోరుకుంటాను.